తెలుగువారి సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచినది గంగిరెద్దులాట. సంక్రాంతి అంటే తప్పనిసరిగా కనిపించిన ఈ జానపద కళ నేడు కనుమరుగవుతుంది. రంగురంగుల బట్టలు, గంటలు, మువ్వలతో అలంకరించిన బసవన్నల సందడి తగ్గిపోతుంది. కాలంతో పాటు మారుతున్న జీవన విధానం, ఆధునిక వినోద సాధనాల ప్రభావంతో గంగిరెద్దుల గొంతులు మూగబోతున్నాయి. ఈ కళను నమ్ముకొని బ్రతికిన కుటుంబాలు ఇప్పుడు పొట్టకూటికే పోరాడుతున్నాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లలో పండుగ కళ ఉట్టిపడేది. ఇంటింటికి తిరుగుతూ గంగిరెద్దులాటతో ఆనందం పంచేవారు కళాకారులు. ఎడ్లను తమ కన్నబిడ్డల్లా సాకుతూ సంవత్సరాల పాటు శ్రమించి వాటికి విద్యలు నేర్పేవారు. ఇది ఆట కాదు, అది ఒక జీవన విధానం. కానీ కాలం మారింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఎద్దుల అవసరం తగ్గిపోయింది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఆధునిక వినోద సాధనాల మధ్య జానపద కళలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఒకప్పుడు ఊరంతా ఎదురు చూసిన గంగిరెద్దులాట ఇప్పుడు గడప దాటి పలకరించేవారే కరువయ్యారు. గంగిరెద్దుల వారికి ఏడాది పొడవునా పని ఉండదు. సంక్రాంతి సమయంలో మాత్రమే అది గ్రామస్తులు ఇచ్చే పాత బట్టలు, ధాన్యం, చిల్లర డబ్బులే ఆదాయం. బసవన్నల మేత ఖర్చులు పెరిగాయి, కానీ ఆదాయం మాత్రం నామమాత్రమే. సంచార జీవనం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. స్థిర నివాసం లేకపోవడంతో రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు వంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. తరతరాలుగా వచ్చిన వృత్తిని వదిలేయలేక, బతకలేక గంగిరెద్దుల కుటుంబాలు నలిగిపోతున్నాయి. తరువాత తరం కూలి పనుల బాట పడుతోంది. దీంతో సంస్కృతి మెల్లగా అంతరించిపోతుంది. గంగిరెద్దులాట కేవలం ఒక ప్రదర్శన కాదు, అది మన వ్యవసాయ ఆధారిత నాగరికతకు ప్రతీక. ఈ జానపద కళను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదు, మనందరికీ ఉంది. సాంస్కృతిక వేదికల్లో ప్రాధాన్యత కల్పిస్తేనే ఈ సాంప్రదాయం నిలుస్తుంది. లేకపోతే సంక్రాంతికి గంగిరెద్దులాట కేవలం జ్ఞాపకంగానే మిగిలిపోతుంది.